నీకెట్లా తెలుసురా వేరే బీహార్ వాళ్ళు కూడా మీ నాన్నకు చంపి సార్ మా డాడీ ఏమో జీతం పైసలు పడ్డదంట సార్, జీతం పైసలు పడ్డదంట సార్. 2 కొత్త కత్తిలు తెచ్చిండంట సార్. వేరే వాళ్ళకి ఏం చెప్పిండంట సార్, ఈ కవిత ఏమో కూరగాయలు కట్ చేయమని తెచ్చుకోమన్నది. ఇట్లా చెప్పింది సార్. చెప్పింది అయితే నేను అనుకున్నా సార్, పెద్ద 2 చాకులు సార్, కొత్త 2 చాకులు సార్, 2 కొత్త చాకులు సార్. ఇల్లు ఏమో బ్లడ్ గా ఉంది, ఇంకా రగ్గులు ఏమో బ్లడ్ గా ఉంది. ఇప్పుడు మాకెవరు లేరు సార్, అనాథ అయినాం సార్. ఇప్పుడు ఎవరు ఇల్లు కడిపోతే ఇట్లా ఆడుకోవాలి సార్, మేము ఇట్లా ఆడుకోవాలి సార్. ఇప్పుడు మాకు చూడడానికి ఎవరు లేరు సార్. మా తాత మాకు కాపాడుతారు సార్, మా తాత మాకు కాపాడుతారు సార్, మా తాత మాకు కాపాడుతారు సార్. మా తమ్ముడేమో సార్ మా తాతకి బీడీ కోసం పోతాడు. మా తాత ఫోన్ చూస్తాడు, మా తాతది జేబుల నుంచి మా తమ్ముడు ఇట్లా పైసలు తీసుకుంటాడు. మా తాత ఎక్కడైనా ఉంటే అక్కడ పోయి, తాత నాకు పైసలు తాత, నేను కొనుక్కుంటా తాత అని చెప్తాడు సార్. మా తమ్ముడు ఒక్కటే తమ్ముడు సార్, ఎవరు లేరు సార్. హాస్పిటల్ ఉంది సార్. మా చెల్లె ఎంబడి, మా చెల్లె మా తమ్ముడు సార్ ముద్దుగా ఉంటాడు సార్. మా తమ్ముడు సార్ ముద్దుగా ఉంటాడు సార్, బక్కగా ఉంటాడు సార్, చిన్న గొంతు సార్. ఇక్కడ పొడిచి చంపారా సార్. ఎవరి తల్లిదండ్రులైనా ఎవరి అమ్మనైనా వాళ్ళకి చంపిరా సార్. ఎవరి తమ్ముడికైనా చంపిరా సార్, ఎవరి తమ్ముడికైనా చంపిరా సార్. ఇట్లా నేను ఫస్ట్ టైం చూస్తున్నా సార్, ఒక్కరికి చంపిరని ఫస్ట్ టైం చూస్తున్నా సార్. ఈ బంజారాలో ఎక్కడ చూడలే సార్, నేను ఎక్కడ చూడలే సార్. మా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ వాళ్ళ మీద ఎవరికైనా వాళ్ళు వీళ్ళని కొడితే నేను పట్టించుకోను సార్, ఎవరికి పట్టించుకోను సార్. ఎవరైనా ఉండను సార్, నేను కొట్టేసా సార్. మా తమ్ముడికి నేనే కొట్టలే సార్, మా డాడీ చంపేయండి సార్.